వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకి తమ్ముడికి చేసినట్టు చేస్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలియదన్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట. మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. సో మేము వైజాగ్ కాలనీకి వెళ్ళినాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, అట్లనే ఎంజాయ్ చేసినాం. కానీ లాస్ట్ మూమెంట్లో మా బ్యాడ్ లక్ అనమాట. అవ్వకూడదు అవ్వాలని మేము అనుకోము, ఇక బై మిస్టేక్ అయిపోయింది. శ్రీయాన్న కార్ అయితే బురదలో ఇరికిపోయింది అనమాట. చాలా ట్రై చేసినాం. ఆ ట్రై చేయడంలో నా కారు కూడా తీసుకెళ్ళిన. శ్రీయాన్న కారు ఎట్లయినా బయట తీయాలి, నా కారుకి వెనుక కట్టి లాగుదాం అనుకున్నాం, అయినా కూడా రాలేదు. అండ్ అంతేకాదు మన సబ్స్క్రైబర్స్ అక్కడ ఉన్నారనమాట. సబ్స్క్రైబర్స్ చాలామంది గుర్తుపట్టి, సో వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నించారు, అయినా కూడా కారు రాలేదు బయటికి. ఫైనల్గా ఒక ట్రాక్టర్ అన్న, సో అతనికి ఇంత మనీ ఇచ్చి మా దేవుడే అక్కడ పంపించిండేమో, లక్కీ కొద్దిగా ఆయన అటు వచ్చాడు. సో ఆయనతో మేము ఇక మా కార్ని ఇట్లా బయటికి లాగండి అన్న అంటే సరే అని మనీ మాట్లాడుకుని లాగిపించుకున్నాం. సో అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట. ఇది 2 వీడియోసే అనుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. కానీ ఇది 3వ వీడియో అయ్యింది అంతే. సో చాలా బాధపడ్డాడు అన్న, ఎందుకంటే చాలా ఇష్టంతో మంచిగా కష్టపడి ఇష్టంగా ఆ కార్ని మొత్తం మంచిగా చేయించుకుండు. అలాంటి కార్ని ఆ సిచ్యువేషన్లో చూసి తట్టుకోలేకపోయిండు. సో ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. మెల్లగా కొట్టన్నా, మెల్లగా ట్రై చేస్తే దానికి చూద్దామని. ఆగు రానా. చెక్క పెట్టుకోవాలి, అలా ఉంటాయి చూడండి, చెక్కలు ఉంటాయి, అలా కట్టెలు ఉంటాయి, కట్టెలు కింద దానికి చెక్క పెట్టాక మా కారు ఇక ఇరికిపోయింది. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇరికిపోయినా కూడా ఎవరు మాకు వచ్చి సాయం చేయరనుకున్నాం. కానీ ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్లు గుర్తుపడుతుందో ఈ ఊరోళ్ళు కూడా. సో చాలా హెల్ప్ చేస్తారు, ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకి తమ్ముడికి చేసినట్టు చేస్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం లాస్ట్కి ఇది వస్తుందో ఏమవుతుందో ఏం పిచ్చిలే వస్తుంది.
టైర్లు ఎక్కి దీన్ని తీసుకొస్తుంది అట్లా రాదు ఇక టైం తాదు పెట్టి తాడు కట్టి పోయినప్పుడు ఎట్లా పోయినా వచ్చేటప్పుడు అట్లా రానికి లేదా కాదు బ్రో అర్థం చేసుకో మాట వాళ్ళు వాళ్ళ మాట నాకు మన పక్కన విలేజ్ లో మన అర్థం చేసుకో ఏమైనా ఎంత ఎక్స్పెక్ట్ చేసేది అసలు నాకు తెలియదన్నా ఇక్కడ నీళ్ళున్న సంగతి నాకు తెలియదన్నా ఆడికని చూస్తుంటే అద్దంలోకి ఏదో గ్రౌండ్ లాగా ఉంది మంచిగా ఇట్లా వెళ్ళిపోవచ్చు మన సరే కానీ ఇప్పుడు నా కార్తో ఏం పని లేదా నా కార్లో ఇచ్చిన పాపం నీ కారు కోసం నాకెందుకు బొక్క అవుతుంది స్టార్ట్ చేసింది కారు ఎవరిది అన్నది అన్న ఎందుకన్నా స్టార్ట్ చేసి సారీ బ్రో అవన్నీ ఉండవు 3 వీడియోస్ 3rd వీడియో పాయింట్ అన్నారు అర్థమవుతుందా బ్రో అది కాదన్న ఆడండి ఇదంతా గ్రౌండ్ లెక్క కనబడుతుంది నువ్వు ఆడ కనిపిస్తుందా అది మొత్తం వాటరేజ్
పో ఏం కాదు పో ముందర తీసుకో రాదు రాగి బాయ్ అయిపోయింది పని అయిపోయింది సాటిస్ఫైడ్ ఇది దిగబడుతుంది ఒకేసారి ఇచ్చేసాను आप जे लाग आप जे टाइगर का होगा అన్నా అన్నా అంతా అయిపోయింది మస్తు అయిపోయింది ఇరికేది ఇది కూడా అది పొక్క పడిపోయింది అటు చూడండి ఒకసారి నీకు భలే హ్యాపీ ఉంది కానీ శ్రీ అన్న ఫుల్ కట్ చేయి నోట్లోకి వచ్చినాయి ఏంటన్నా మీ వల్ల సరే ఈడి కాదు ఈడికి ఎందుకు వచ్చింది పొగలోకి ఇంకొక గట్టు తీసుకురారంటే తీసుకొస్తా సందులో పెట్టి ఇదే తాగేది ఎక్కువైపోయింది అరే ఎక్స్పెక్ట్ చేయలేదు రా అది కూడా ఒకసారి ఇట్రా ఇట్రా అన్న ఒక్కసారి ఇట్లా ఇతల నుంచి అతను కోదమన్నా పోసుకుందా అన్న జర్రు ఉంటే చచ్చిపోతుంటరా డాక్టర్ ఉండే కదా ఎందుకు భయం ట్రాక్టర్ ఉందిరా కరెక్ట్ అయినా దానికి కట్టడానికి లేదు వెనక లేదు ముందర లేదు ఏం కాదు ఇట్లా కట్టొచ్చు మార్నింగ్ కట్టొచ్చు తెలుసా దీనికి అర్తుటి మీ దీనికి అర్తుటి మీ శ్రీ అన్న కాదు ఒకటే ఇరుక్కున్నా నాది కూడా ఇరుక్కుంది అన్నా ప్లీజ్ అన్నా తీసుకో 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 అందులో మొబైల్ ఉందా అన్న సో గైస్ ఫైనల్ అయితే 2 కార్లు బయటకు వచ్చేసినాయి ఫస్ట్ శ్రీ అన్న కాదు సో శ్రీ అన్న కాదు ట్రాక్టర్ వ్యక్తి పిలిపించరు నా కారు పైలట్ వచ్చేసి వంశీబాయ్ నాకు మంచిగా చెప్తా అదే భయపడుతుంది మళ్ళీ ఏమన్నా అంటేనేమో ఇగో సో గైస్ నాకు నోట్లోకి వచ్చేలా చేసిండు వద్దొద్దన్న ఎట్లాగో ఇట్లా బయటికి తీసుకొచ్చిన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కాదు నాగబాయ్ అమ్మ తోడు నిజం చెప్తున్నా గాయస్ నాకు ఇగో ఇట్లా అయిపోయినాయి ప్యాక్ నాగబాయ్ నా లైఫ్ లో ఏమరా నాకు డ్రైవింగ్ ఇచ్చింటే విత్ ఇన్ సెకండ్స్ లో పబ్జీ ఎట్లా నడుపుతానే కార్ తెలుసు పబ్జీ ఆట అన్నట్టే నేను ఆడదాం అనుకుని వచ్చినట్టు తర్వాత తెలిసింది
బ్రో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అది రాకపోయినా మీరు అందరు ట్రై చేసిరు సార్. సో గైస్ నిజంగా ఈ ఏరియాలో ఈ ఒక ప్లేస్లో ఇంతమంది మన సబ్స్క్రైబర్స్ ఉంటుందని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇంత లోపలికి వచ్చినా ఏదో ఊళ్ళో లోపలికి వచ్చినా ఈ సెకండ్ టైం రావడం కూడా ఆల్రెడీ ఇంతమంది కూడా నేను చూసా వేరే కాదు ఇట్లా ఉండేది. అప్పుడు మేము హెల్ప్ చేసినాం. అప్పుడు మేము అనుకున్నాం నేను రిషి గారు ఇట్లా నా కార్ పడితే కూడా హెల్ప్ చేస్తాడా అనుకుంటుండే. ఆ సిచ్యువేషన్ నిజంగా జరిగింది, ఈ విషయం జోక్ కాదు, నిజంగా జరిగింది. ఇంతమంది వేరే కాదు పడ్డది. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇంతమంది మీరే హెల్ప్ చేసారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా నేను నిజంగా వీడియో ముందు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే నేను నిజంగా రియల్ ఫీల్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కానీ నేను హ్యాపీగా ఫీల్ అయిందంటే ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఎవరు ఉన్నారో లేరా అని ఒక్కోసారి అనుకుంటాం కదా, ఇంత లోలో ఫీల్ అయినప్పుడు కూడా. కానీ నాకు కోసం ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఏ ఏరియా పోయినా కూడా ఎంత లోపల ఉన్నా కూడా కదా నీకోసం నేను మాట్లాడాలి. పాపం నా కోసం బయట మొత్తం కదా చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా చెప్తున్నా మా కోసం నేను అనుకుంటుండే అసలు మా వీడియోస్ ఎక్కడ వరకు వెళ్తాయి, ఈ ఏరియాకి వెళ్తాయి, అసలు నిజంగా ఎంతమంది సబ్స్క్రైబర్ చూస్తారని అని చెప్పేసి. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మన బ్రదర్స్ వాళ్ళు నిజంగా చాలా హెల్ప్ చేశారు గుర్తుపట్టి. ఐఎమ్ రియల్ థ్యాంక్ యూ బ్రో. ఈ బ్రో ఆల్రెడీ మనకి ఇందాక శివరాం గారు కలిసిందంట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా మీరు మా వీడియో చూస్తుంటారా? అక్కడనే చూసిన అన్న వాళ్ళని. నేను అవునా? నమ్మట్లేదు కదా బ్రో. ఓ మై గాడ్ రియల్లీ. ఓ థ్యాంక్ యూ అన్న 24 hours మేము చూడపోయినా చూపిస్తా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఎంత హెల్ప్ ఓవర్ చేయరేమో బయట వాళ్ళు అయితే, కానీ మా కోసం చేసేది ఆడు గుర్తుపట్టి థ్యాంక్ యూ సో మచ్. కాదు ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టాం మేము, అది మీరు గుర్తించాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని సంవత్సరాలు ఏం సంపాదించుకున్నా నాకు తెలియదు కానీ చిల్లనే చెప్తారు రా. చిల్లనే కూడా వెళ్ళేసి వచ్చిండు. ఎందుకు రా చిల్లట్లా వేస్తావు? అంత తెలుస్తాడు వచ్చేసినావంట. దూరం వచ్చినప్పుడు ఒకటి కొట్టేస్తే మాకు కూడా కొంచెం ఉంటారు కదా బ్రో. చిల్లర డైలాగ్ పెద్ద పెద్ద ఇద్దరు తెరాలి బ్రో. ఈ బ్రో చూడు మర్చిపోయిన అయిపోయాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంతే చెప్పాల్సింది ఏం లేదు. మేము ఎక్కడెక్కడ ఏమేమి సంపాదించుకున్నాం, ఎన్ని ఆస్తి సంపాదించుకున్నాం, షాపులు సంపాదించుకున్నాం, ఏం సంపాదించుకున్నాం మాకు తెలియదు. అలా ఎంత లాస్ అయినామో ఎంత ఖర్చు అయినా మాకు తెలుసు. కానీ ఒకటే ఎండ్ ఆఫ్ ది డే సంపాదించుకుంటే ఇక సబ్స్క్రైబర్స్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మాట్లాడేది ఏం లేదు, వచ్చినంత మనం మాట్లాడుతుంది. రాఖీ బ్రో ఫోటో